ఎన్నికల వ్యూహకర్తగా పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్ తన జనస్వరాజ్ పార్టీ అధినేత ఈయన బీహార్లో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో దాదాపుగా విజయ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. నీట్ పేపర్ లీక్కి సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఉద్యమాల అనంతరం జరిగినటువంటి ఈ బీజేపీ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం ఈయన 11,000 ఓట్ల మెజారిటీతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికి 6 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ప్రజెంట్ ఆయన విజయం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాల కాలంగా, సింపుల్ గా చెప్పాలంటే దశాబ్దాల కాలంగా ఇది బీజేపీకి కంచుకోట లాంటి ప్రాంతం. సో ఇక్కడ ఎప్పుడు బీజేపీనే గెలుస్తుంది. సో ఇటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు బీహార్లో ఈ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ విజయం వైపుగా అడుగులు వేయడం అనేది ఇక్కడ సంచలనంగా మారింది. దీనికి గల కారణాలు ఏంటి అనేది కనుక విశ్లేషించినట్లయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నితిన్ సో ఈయన్ని ఇక్కడి నుంచి రాజ్యసభకు షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఇక్కడి నుంచి మార్చడంతో ఈ స్థానం ఖాళీ అయ్యి దీనికి ఉప ఎన్నిక వచ్చింది. చివరి నిమిషంలో బీజేపీ ఇక్కడ అభ్యర్థిని కూడా మార్చింది. సో దీంతో ఇక్కడ కాంగ్రెస్ కి, ఇటు బీజేపీకి, అటు జనస్వరాజ్ పార్టీకి మధ్యలో త్రిముఖ పోటీ ఏర్పడింది. దీంట్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ విజయం సాధించే వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. ఇది ఆయనకి మొదటి ప్రత్యక్ష ఎన్నికలు కావడంగా మనం